మహిళల వన్డే ప్రపంచ కప్లో టీమిండియా సాధించిన చారిత్రక విజయం యావత్ దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో 52 పరుగుల తేడాతో గెలిచి మహిళల క్రికెట్లో భారత్ తొలి ప్రపంచ కప్ను ముద్దాడింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వారిలో తెలుగు తేజం నల్లపరెడ్డి శ్రీచరణి ప్రదర్శన అద్భుతం. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన ఈ 21 ఏళ్ల యువ స్పిన్నర్ ఈ టోర్నీలో మొత్తం 9 మ్యాచ్ల్లో 4.96 ఎకానమీతో ఏకంగా 14 వికెట్లు పడగొట్టింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ కప్ ఆడిన తొలి క్రికెటర్గా గుర్తింపు పొందిన శ్రీచరణి పటిష్టమైన ఆస్ట్రేలియాపై లీగ్ మ్యాచ్తో పాటు సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆసీస్ పతనాన్ని శాసించింది. సెమీఫైనల్ ఓటమి తర్వాత ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ కూడా శ్రీచరణి ప్రమాదకరమైన బౌలర్ అని అంగీకరించారంటే ఆమె ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా ఈ చారిత్రక విజయంపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా శ్రీచరణి ప్రదర్శన అద్భుతమని, భవిష్యత్తులో ఆమె తప్పకుండా సూపర్ స్టార్ బౌలర్ అవుతుందని అశ్విన్ జోసెన్ చెప్పాడు. శ్రీచరణి బౌలింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉందని కొనియాడిన ఆయన ఆమె బంతి తిప్పే విధానం, వేగం, బౌలింగ్ టెక్నిక్ను ప్రపంచంలోనే గొప్ప స్పిన్నర్లైన సోఫీ ఎక్లిస్టోన్, జెస్ జోనాసన్ వంటి టాప్ బౌలర్ల తరహాలో ఉందని పోల్చారు. శ్రీచరణి వెయిట్ ట్రాన్స్ఫర్ అమోఘం అని, బౌలింగ్ చేసే సమయంలో ఆమె శక్తి ఏమాత్రం వృధా కావడం లేదని చెప్పారు. ఆమె బౌలింగ్ మెకానిక్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో అశ్విన్ వివరించారు. భారత మహిళల జట్టు సాధించిన ఈ విజయాన్ని అశ్విన్ ఇతర ప్రపంచ విజయాల కంటే ఎంతో గొప్పదిగా అభివర్ణించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు ప్రపంచ కప్ ట్రోఫీని నేరుగా తీసుకువెళ్లి మాజీ దిగ్గజ క్రికెటర్లైన మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి వంటి వారికి అందించడాన్ని అశ్విన్ ప్రత్యేకంగా అభినందించారు. భారత పురుషుల జట్టు ఇలా గతంలో ఎప్పుడూ చేయలేదని, మాజీ ఆటగాళ్లకు క్రెడిట్ ఇవ్వడాన్ని చూడలేదని అశ్విన్ పరోక్షంగా పురుషుల జట్టు వైఖరిని ప్రస్తావించారు. భారత మహిళల జట్టు సాధించిన ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ కాదు, ఇది దేశంలో మహిళా క్రికెట్ భవిష్యత్తుకు ఒక మైలురాయని అశ్విన్ పేర్కొన్నారు. గతంలో సాధించిన విజయాల కంటే ఈ విజయం గొప్ప విజయమని చెప్పారు. ఈ గెలుపు ప్రేరణతో ఎంతోమంది బాలికలు, యువతలు క్రికెట్ను ఒక కెరీర్గా ఎంచుకోనున్నారని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.